హలో ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇక్కడ మనం ప్లాస్టిక్ బాటిల్లో, పాత బాటిల్లో మనమైతే మొక్కలు పెంచవచ్చు. అది ఎలానో ఒక మంచి టిప్ అయితే చెప్తా, అసలు మిస్ కావద్దు. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎలా చేశాననేది నేనైతే మీకైతే ఇప్పుడు చెప్తాను. అది ఏంటంటే అందరూ నార్మల్గా ప్లాస్టిక్ బాటిల్లో పెంచుతారు కదా బ్రో, నువ్వేముంది స్పెషల్ అని అయితే అనుకోవచ్చు. బట్ కొంతమంది అలా చేస్తారు, కానీ 3 days 4 days కల్లా చెట్టు అనేది చనిపోతుంది. అలా కాకుండా చెట్టు ఇంకా ఎక్కువ రోజులు బతకాలంటే నేను చాలా టిప్స్ ఉన్నాయి. దాంట్లో ఒక టిప్ అయితే చెప్తాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక 2 లీటర్ బాటిల్ అయితే మనం తీసుకుందాం. దానైతే హాఫ్ కంటే పైకి, ఇంకా చాలా పైకే మనమైతే దాన్ని కట్ చేసుకుందాం. ఇది కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే మీ దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉంటే కొంచెం చూస్ చేసుకోండి. అలా అని చెప్పేసి నేను చేస్తున్నా కదని మీరు అలా అయితే చేయకండి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఇలా చేయడం అనేది. ఒక మార్క్ పెట్టుకొని మనమైతే చేయాలి. నెక్స్ట్ వీడియోస్లో మనమైతే ఇప్పుడు దానికోసం ఒక నైఫ్ అనేది తీసుకుందాం. చాలా అంటే చాలా మంచిగా ప్లాస్టిక్ బాటిల్ కట్ చేసే విధంగా ఉండడానికి. అలాగే ఇప్పుడు హాఫ్ కంటే ఎక్కువ కట్ చేసుకుందాం. ఎందుకో చెప్తా, చివరి వరకు చూడండి. అలాగే చూస్తున్నారు కదా, హాఫ్ కంటే ఎక్కువ అయితే నేను కట్ చేస్తున్నాను. ఈ హాఫ్ కన్నా ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం కొద్దిగా మనం మొక్క పెంచడానికి హాఫ్ వరకు మనం మట్టిని అయితే వేస్తాం కదా. హాఫ్ వరకు మట్టి వేసిన తర్వాత హాఫ్ తర్వాత మనం మొక్కను పెట్టేసి కొంచెం మళ్ళీ వాటర్ పోసిన తర్వాత ఏమైనా మట్టి లెవెల్ చూసుకొని మళ్ళీ కొంచెం మట్టి అయితే వేస్తాం. అలా వేసినప్పుడు అది అనేది అడ్జస్ట్ అవుతుంది కదా, వాటర్ పోసినప్పుడు కొంచెం అనేది డౌన్ అవుతుంది మట్టి అనేది. అలా డౌన్ కావడానికి కోసం నేనైతే ఇప్పుడు ఒక ట్రిప్ అయితే చూపిస్తాను మీకు. మట్టి అనేది ఇప్పుడు మొక్క బ్రతకాలంటే గాలి కావాలి, నీరు కావాలి కదా. ఇప్పుడు అలా సూర్యరశ్మి కూడా పడేటట్టు మొత్తం అరేంజ్ అయితే బయట మామూలుగా అయితే నార్మల్గా వస్తాయి, కానీ మనం పోసిన వాటర్ ఎక్కడికి వెళ్తాయి? మనం ఎన్ని రోజులు వాటర్ పోసినా అది అక్కడే ఉంటాయి. అలా ఉండకుండా ఉండాలంటే మీరు బాటిల్ కింది పక్క ఉంటుంది కదా స్టెప్స్, ఆ స్టెప్స్ దగ్గర మనమైతే హోల్స్ అనేది చేయాలి. ఇప్పుడు అనేది ప్రాపర్గా కటింగ్ అయితే కావట్లేదు, చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇందులో మీకు చూపిద్దాం. ఇలా కట్ చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరైతే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. మీ దగ్గర వేరే నైఫ్ కానీ చిన్నట్టు ఏదైనా వేరే ఉంటే ట్రై చేయండి. ఇలా ట్రై చేయకండి. చాలా అంటే చాలా కష్టపడి అయితే ఇదైతే చేసేసాను ఎలాగలో పూర్తి. తర్వాత మీరు అనుకుంటే కనుక వీటికి చిన్న డిజైన్స్ లాగా కూడా చేసుకోవచ్చు. కలర్స్ వేసుకొని మనమైతే చాలా అంటే చాలా స్టైల్గా అనేది పెట్టుకోవచ్చు. ఎక్కడైనా ఒక వాల్స్ లాగా ఉంటాయి కదా, కాంపౌండ్ వాల్ పైన పెట్టుకోవచ్చు. అది చివరి వరకు మీరు చూడండి. డిజైన్ కూడా ఎలా సింపుల్గా మీకు ఒక చిన్న డిజైన్ కూడా కొంచెం చూపిస్తా. అది అనేది కొంచెం మోట్ ఉంటుంది కదా, మోట్లో మీకు అనేది ఒక డిజైన్ అనేది చూపిస్తా చూడండి. ఇది పూర్తిగా అయితే కటింగ్ అయితే అయిపోయింది, కానీ ప్రాపర్గా అయితే రాలేదు. బట్ నో ప్రాబ్లం. మనమైతే ఇప్పుడు మీకోసం ఇది చూపిస్తున్నా కదా, ఇలా ఉంది. దీనికి కింద అయితే స్టాండర్డ్గా ఉంటుంది. వాటర్ ఎక్కడికి వెళ్ళవు, కిందికి వస్తాయి. కానీ మనకు వాటర్ బయటికి వెళ్ళాలి, కొంచెంగా బయటికి వెళ్ళాలి, పూర్తిగా కాకుండా. అలా వెళ్ళాలి అంటే కనుక మనం అనేది దీనికోసం ఒక చిన్న హోల్స్ అయితే చేయాలి. అది ఎలా చేయాలో చూపిస్తా. అంతకంటే ముందు మీకు ఒక డిజైన్ గురించి చెప్పే కదా, చిన్న డిజైన్స్ అని. అలా చిన్న ముక్కలుగా పైన ఒక నైఫ్తో మనం చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఒక డిజైన్ అనేది వస్తుంది. అది చేసి చూపిస్తా చూడండి. కెమెరా స్టాండ్ అనేది ప్రాపర్గా అయితే లేదు. మీరు డిజైన్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గానే చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి క్లారిటీగా. కొంచెం ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇలా డిజైన్ చేసుకొని మీరు ప్లాస్టర్ మాదిరి చేసుకొని ఏదైనా కలర్స్ కానీ వేస్తే చాలా అంటే చాలా స్టైల్గా ఉంటుంది చూడడానికి, వాల్స్ మీద పెట్టుకోవడానికి. అలాగే మనం ఇందులో మట్టి పోసి మొక్కలు ఎలా నాటాలో చూపిస్తా చూడండి. అందులో ఏముందిరా, మీరు తప్పుగా అందరూ చేసేదే కదా, నేను కొత్తగా చేస్తున్నా అంటే ఇప్పుడు ఒక మీకు టిప్ అనేది చూపిస్తా చూడండి ఎలానో. ఇక్కడైతే మనం మట్టి తీసుకున్నాం కదా, ఈ మట్టి తీసుకున్న తర్వాత వాటర్ పోద్దాం. మామూలుగా అయితే అందరు ఇక్కడ మట్టి తీసుకుని వాటర్ పోస్తారు, కానీ ఆ వాటర్ నువ్వు ఫస్ట్ డే పోసిన వాటర్, సెకండ్ డే పోసిన వాటర్ అన్నీ అక్కడే ఉంటాయి. 3 days 4 daysకు నువ్వు ఎంత వాటర్ పోస్తావో అదంతా అక్కడే లాస్ట్లో స్టోర్ అయ్యి ఉండిపోతుంది. కానీ మనం హోల్డ్ చేసాం కదా బాటిల్కు, చూపించా కదా,
ఆ హోల్ చేయడం వల్ల ఇప్పుడు చూడండి నేను వాటర్ పోస్తున్నా కదా, మొక్క నాటకుండా ఎలా వాటర్ పోస్తున్నాం అనేది అనుకోవచ్చు. జస్ట్ మట్టి అనేది తడి కావడం కోసం ఇక్కడ హోల్ పెట్టడం వల్ల అది అనేది డ్రాప్స్ అనేది కిందికి వస్తాయి. హోల్ పెట్టకపోయినా వస్తుంది, కానీ టైం పడుతుంది. ఇలా పెట్టడం వల్ల మనం అనేది చాలా అంటే చాలా వరకు కొంచెం స్పీడ్గా అయితే కిందికి వస్తుంది. మొక్కకు మొత్తం పూర్తిగా అయితే వాటర్ పడతాయి బాగా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అనేది నేను పూర్తిగా పోసేస్తున్నాను, ఎందుకంటే మీకు చూపించడం కోసం వీడియో లెంత్ అయిపోతుంది, అందుకని ఫాస్ట్గా అయితే పోసేసా. ఇలా మొత్తం పోసుకున్న తర్వాత కింద డాట్స్ అయితే పడుతున్నాయి చూడండి ఒకసారి. మొత్తం వాటర్ దిగేసరికి టైం పట్టచ్చు. ఇక్కడ హోల్స్ అనేవి మనం 2 మాత్రమే పెట్టాం కదా, అలా మొత్తం 10 హోల్స్ అయితే పెట్టాం. 10 8 పెట్టాం, అందుకు కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్టుగా మీరు ఎక్కువగా పోయకండి వాటర్ కూడా, మరి లిమిట్లో పోసుకుంటే మొక్క అనేది చాలా అంటే చాలా హెల్తీగా బతుకుతుంది. ఇంకొక టిప్లో చాలామంది చూపించేది ఏంటంటే బాటిల్కి చుట్టూ హోల్స్ అయితే చేస్తారు. అలా చుట్టూ హోల్స్ చేస్తే వాటర్ పోసినవన్నీ వెళ్ళిపోతాయి. కాకపోతే చిన్న హోల్స్ చేస్తున్నంత అయితే వెళ్ళవు బయటికి. అది కొంతవరకు చాలా అంటే చాలా మేలు అవుతుంది. మొక్కలు ఇలా నాటుకుంటారు కదా మనమైతే, ఇలా చిన్న చిన్న కొద్దిగా వాటర్ పోసుకుంటే చాలా అంటే చాలా మొక్క చాలా ఎక్కువ రోజులు బతుకుతుంది. అలాగే మనం ఎక్కడ కావాలంటే అక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. నా దాంట్లో డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాగ మరొక వీడియోతో